ఏపీలో ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రకటించాయి. దీనిపై ఈసీ చొరవ తీసుకుని స్పందించాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే పేద ప్రజల ప్రాణాలకి ప్రమాదమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పెండింగ్ బకాయిలు చెల్లిస్తామన్నారు. ఈసీ చొరవతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఎన్నికలై వారం రోజులైంది. సుమారు ఎలక్షన్ కోడ్ వచ్చి 2 మాసాలు పైబడింది. ఈ ఎలక్షన్ కోడ్ లో ఎమర్జెన్సీ అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యుడికి సంబంధించింది. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది. ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం, నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా తీసుకోవాలని అంటున్నారు, నిలుదల చేసామంటున్నారు. ఇమీడియట్ గా దాన్ని కొనసాగించే విధంగాను, అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలుసుబాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేనట్టయితే సామాన్యులు చాలా ఇక్కట్ల పాలవుతారు.